రాంగాలో నెక్స్ట్ కంటెస్టెంట్ లిఖితా మాధురి. ఆఫీస్ నుంచి ఒక రోజు సిటీ బస్ లో వెళ్తున్నాను. డ్రైవర్ ఆల్రెడీ బస్సు చాలా ర్యాష్ గా తోలుతున్నాడు. సైడ్ నుంచి ఒక ఆటో వచ్చింది, గుద్దేశాడు. ఆటో సైడ్ కి ఇలా పడిపోయింది. తర్వాత అందరూ బస్ ఆపేశారు, అందరు కిందికి దిగారు. అందరితో పాటు నేను కూడా దిగాను. వెళ్ళి చూస్తే మొత్తం అంతా బ్లీడింగ్ బాగా. డ్రైవర్ మాత్రం సేఫ్, బాగానే బయటకు వచ్చాడు. అంటే లోపల ఇంకెవరో ఉన్నారు అని తెలిసింది. అందరూ వెళ్ళి బయటికి తీస్తున్నారు. తీస్తూ ఉంటే లోపల నుంచి ఒక 35 to 40 years ఏజ్ ఒక ఆంటీని బయటికి తీశారు. అప్పటికి ఆవిడకి ఏమీ లేదు. పట్టుకొని ఆ దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ మా ఇంటికి కూడా దగ్గరే కాబట్టి నేను కూడా వెళ్ళాను. తనకి బ్లడ్ మొత్తం పోయింది కాబట్టి బ్లడ్ వాంటెడ్ చాలా ఉంది. ఇన్ కేస్ బ్లడ్ కనుక దొరకకపోతే తనది O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఆ ఆంటీది. ఆ బ్లడ్ దొరకకపోతే కనుక తను కోమాలోకి వెళ్ళిపోతారు. తర్వాత హార్ట్ కూడా ఫెయిల్యూర్ అయిపోవచ్చు అని చెప్పారు డాక్టర్. అందరూ వింటున్నారు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ జెంట్స్, లేడీస్ ఆ O పాజిటివ్ గ్రూప్ అదే చెకప్ చేయించుకుంటున్నారు. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. నాది O పాజిటివ్. ఆ రోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. తనని బతికిస్తున్నానంటే అసలు అది చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికీ తన కాంటాక్ట్ లో ఉన్నారు ఆవిడ ఆంటీ గారు. తర్వాత ఏం జరిగిందంటే నా డెలివరీ టైంలో ముందే చెప్పారు నేను వీక్ గా ఉన్నానని చెప్పి నాకు O పాజిటివ్ బ్లడ్ కావాలంటే అప్పుడు మళ్ళీ నాకు ఈ ఆంటీ హెల్ప్ చేశారన్నమాట. బ్లడ్ ఇవ్వడం వల్ల నాకు అప్పుడు సేఫ్ అయ్యాను నేను కూడా. అదండి కట్టు కథనో మరి నిజమో, జడ్జెస్ మీ ఒపీనియన్. మీరు చెప్పిన స్టోరీ అటు ఇటు అన్ని విధాల తిప్పి తిప్పి అది చాలా బాగుంది. రైట్. చంద్రావతి గారు. సారీ లిఖిత, రాంగ్. స్వప్న. రాంగ్. సో 2 రైట్స్ అండ్ 2 రాంగ్స్. అవంతి గారు మీ ఓట్ చాలా క్రూషియల్. ఇప్పుడు చెప్పండి, రైటా రాంగా? నాకు రైట్ అనే అనిపిస్తుంది. ఇంతకీ క్యూటీ మీరేం రాశారు అక్కడ చూద్దాం, తీసుకురండి. లిఖిత, సో సారీ, మీరు ఈ రౌండ్ లో 0. చాలా బాగున్నారు అని చెప్తున్నాను. రైటా రాంగా? ఈ రౌండ్ లో లాస్ట్ వస్తున్నారు స్వప్నప్రియ. మేము 4 ఫ్రెండ్స్ ఇంటర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మా లెక్చరర్స్ వచ్చేసి ఛాన్స్ సిరీస్ ఫాలో అయ్యారనమాట. సో హెవీ స్కెడ్యూల్, హెవీ సిలబస్ అంతా ఉండేది. ఆల్మోస్ట్ మార్చ్ వరకు సిలబస్ లాగించారు. కానీ తీరా ఎగ్జామ్స్ లో చూస్తే మాకు మొత్తం తెలుగు అకాడమీ నుంచి వచ్చేసాయి క్వశ్చన్స్ అన్ని. సో సెకండ్ ఇయర్కి వచ్చాక అంత బర్డెన్ ఎందుకు పిల్లలకి అని అకాడమీ బుక్స్ ఫాలో అవడం స్టార్ట్ చేసాం. మ్యాథ్స్ 2 పేపర్ వచ్చేసి 4th month వరకల్లా పోర్షన్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వస్తే మేడం చూస్తే మాత్రం అంత అంటారు, కానీ అవి ఏం చెప్పేదో మాకైతే అర్థం కాకపోయేది. సో ఆ పీరియడ్ లైట్. సో బ్రేక్ తర్వాత ఎటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ మాకు అనిపించేవి కావు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ లో 4 months తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ జంపింగ్. బ్రేక్ అవ్వడం, బ్రేక్ తర్వాత క్లాసెస్ డుమ్మా కొట్టడం. మా 4 కాకుండా ఇంకొక అమ్మాయి వచ్చి మా 4లో ఒక అమ్మాయికి చెప్తుంది, ఏ వాళ్ళ ఫిజిక్స్ టెస్ట్ తెలుసా? ఇంకా ఫ్రెండ్ వస్తే మనం వెళ్ళిపోయాం కదా ఫిజిక్స్ క్లాస్ లో, అసలు బ్రేక్ లో నేను వెళ్ళిపోయాం ఎట్లా తెలుస్తుంది మనకి అంటే, అరే అవును కదా అయినా ఏ టాపిక్ అని అమ్మాయి చెప్పబోతుంటే నేనే ఆపేస్తాను. వద్దు మాకు టాపిక్ వద్దు, ఏమొద్దు, మేము వెళ్ళిపోతాము, ఇవాళ కూడా జంప్, అనవసరంగా టాపిక్ తెలుసుకొని మాకు టెన్షన్ ఎందుకు. లాంగ్ బ్రేక్ తర్వాత ఫిజిక్స్ క్లాస్. ఆ లాంగ్ బ్రేక్ లో వీ హ్యావ్ టు జంప్ ఎట్ ఎనీ కాస్ట్, లేదా సాలిడ్ గా ఇరుక్కుపోతాం. సో మామూలుగా క్యాజువల్ గా బ్యాగ్స్ తీసుకున్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ అనమాట. ఇలా స్టేర్స్ ఉంటాయి, స్టేర్స్ మధ్యలో వాచ్మెన్ కూర్చుంటాడు, మళ్ళీ కిందికి స్టేర్స్. ఆ వాచ్మెన్ వెళ్ళినప్పుడు ఆ స్టేర్స్ దాటేసామా ఇక మేము ఎస్కేప్ అయినట్టు. కానీ ఆ బ్రేక్ మొత్తం ఆ వాచ్మెన్ మాత్రం అక్కడి నుంచి జరగలేదు, ఇంతకీ జరగలేదు. మాకేమో టెన్షన్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. లాస్ట్ చూసాం వీ ట్రైడ్ ఆల్ బెస్ట్, మేము వెళ్ళలేకపోయాం. సరే అని పైకి వచ్చాం. క్లాస్లోకి వెళ్తే ఎగ్జామ్ రాయాలి, టాపిక్ తెలియదు. కొన్ని ఖాళీ పేపర్లు ఇద్దామా అంటే పట్టేసుకుంటారు ఈజీగా. 4 to 5 times ఇంపోజిషన్ ఇస్తారు, అంత ఓపిక లేదు. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సడన్ గా స్ట్రైక్ అయ్యింది. మా క్లాస్ రూమ్ వచ్చేసి 2nd floor, 4th floor లో మిడిల్ రూమ్ ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ కి చెప్పా, ఓ పని చేద్దామని బ్యాగ్స్ తీసుకుని వెనక బెంచెస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళా క్లాస్ రూమ్ లో కూర్చున్నాము. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అగైన్ వీల్ జాయిన్ అంటే ఈ ఐడియా ఏదో బాగుంది. లోపలికి వెళ్ళాం, మేడం రాకముందే తొందరగా బ్యాగ్స్ తీసేసుకుని వెనక వాళ్ళకి ఇచ్చేసి పైకి వెళ్ళిపోయాం. ఇక 2nd floor మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళాం.
థర్డ్ ఫ్లోర్ కి వచ్చిన తర్వాత ఎలా సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ ఎవరు చూడరు మమ్మల్ని. సో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ వెళ్ళి దాని డోర్ ఓపెన్ చేసి క్లాస్ లో అందరు జనాలు ముంగట లెక్చరర్. ఏ క్లాస్ ఇది? అరబిక్ క్లాస్. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే డోర్ క్లోజ్. ఏం చేయాలి? కారిడార్ లో ఉన్నాం. కిందికి వెళ్తే మేడం పట్టుకుంటారు, ఎగ్జామ్ రాయాలి, ఇంపోజిషన్ రాయాలి. కారిడార్ లో నిల్చుంటే మేడం ప్రిన్సిపల్ మేడం రౌండ్స్కి వచ్చే టైం. పట్టుకున్నారా ఈజీగా 1 వీక్ సస్పెన్షన్. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. అటు చూసా ఇటు చూసా అంతలో కారిడార్ లో ఎవరో వస్తున్నారో సౌండ్. అటు ఇటు చూసి ఎటు వెళ్ళాలి తోచక ముంగట వాష్రూమ్ ఉంటే వెళ్ళిపోయాను. వాష్రూమ్ లో వెళ్ళిపోయి 4 ఫ్రెండ్స్ ఒకే వాష్రూమ్ లో గంట సేపు కూర్చున్నాం. లాస్ట్ మా ఫ్రెండ్ వచ్చి ఆ అమ్మాయి ఏదో తానంతట తాను మన మంచి కోరి వచ్చి టాపిక్ చెప్తాను చదువుకోండి అమ్మా అంటే మనకి ఎక్కువ అయ్యి లేదు మేము పోతున్నాం ఇవాళ మాకొద్దు అని చెప్పి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నావా? ఇదా మనం జంప్ చేసేది. స్టార్ట్ విత్ ద జడ్జెస్. మరి మీ ఓట్స్ దేనికి? రైటా రాంగా? యాక్చువల్లీ మీ దగ్గర నాటినెస్ ఉంది, ఎస్కేప్ అవుతారు చేస్తారు. సో ఫర్ దట్ ఐ థింక్ ఇట్స్ రైట్. పద్మజ గారు? ఏమో నాకైతే అబద్ధం చెప్పినట్టు అనిపిస్తుంది. రాంగ్. తను చెప్పింది రైట్ అని. అవంతి గారు మీరేమంటారు? నేను రైట్ అనే. ఒక పద్మజ గారు రాంగ్ అన్నారు, మరి మాధురి ఏమంటుందో చూద్దాం. నిజమే. సో మెజారిటీ ఇది రైట్ స్టోరీ. స్వప్నప్రియ ఏ మాత్రం కట్టుకథ చెప్పలేదు, ఇది నిజం అంటున్నారు. మరి చూద్దాం. నిజం. రైట్ అని ఓట్ చేసేసారు. మీరు కూడా నిజమనే రాశారు. సో దిస్ ఆల్సో మ్యాచెస్. 20 points టు స్వప్నప్రియ. కంగ్రాచులేషన్స్.